హాయ్ మై ఫ్యామిలీ. మిషన్ అనేది నేను క్లీన్ చేస్తున్నాను. చూడండి, డస్ట్ అంతా పడ్డది కదా. చూడండి, మనకి ఏ బ్రష్ అనేది తీసుకోవద్దు, ఇలాంటి బ్రష్ తీసుకోవాలి. కొంచెం రఫ్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. థ్రెడ్స్ అన్నీ కూడా తెగిపోయాయి, ఊడిపోయాయి. నేనంతే థ్రెడ్స్ అయితే ఎక్కియలేను, వేరేవి కూడా. నాకు వర్క్లో అయితే 3 థ్రెడ్స్ కలర్సే వస్తాయి కాబట్టి ఎక్కువ అదే రన్ చేశాను. ఇప్పుడు థ్రెడ్స్ కూడా అన్నీ ఎక్కియాలి, అయితే మొత్తం క్లీన్ చేయాలి కదా, అన్నీ క్లీన్ చేస్తున్నాను. చూడండి, మనకు మెయిన్ అనేది డస్ట్. ఇందులో ప్రతి దాంట్లో ఇక క్లియర్గా మనం డస్ట్ అనేది క్లియర్గా చూడండి, క్లీన్గా చేసుకోవాలి. ఇందులో నుంచి మనకి ఇది కూడా డస్ట్ ఉంటుంది. ఇందులో కూడా నార్మల్గా మనం ఈ స్ప్రింగ్ అనేది ఇలా అంటే డస్ట్ ఇందులో నుంచి వెళ్ళిపోతుంది. మనకు మెయిన్ ఏంటంటే ఇందులో మనకు థ్రెడ్ అనేది అటు ఇటు పోకుండా తెగకుండా ఇస్తారు. చూడండి, ఇక్కడ పైన అయితే అయిపోయింది. మనకు మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ నుంచి చూడండి, ఇది మనకు ప్రతి ఒక్క దగ్గర మనకు చాలా డస్ట్. సర్వీసింగ్ అయితే చేయించాం, సీజన్లో మాకు కొంచెం టైం లేక అలాగే వర్క్ స్టార్ట్ చేసి కొంచెం చూడండి డస్ట్ అనేది బాగా వచ్చేసింది. ఇవన్నీ నేను థ్రెడ్స్ మళ్ళీ ఎక్కియాలి, చిక్కు పడుతుంటుంది. 3 ఉన్నాయి, 3 ప్రతి ఒక్క దాంట్లో ఎక్కియాలి. చూడండి ఎంత డస్ట్ ఉందో ఇందులో. మనకి ఇది అనేది సెన్సార్ పని చేయకపోతే ఇవన్నీ తిరగవు మనకి. ఈ థ్రెడ్స్ అనేది మళ్ళీ ఎక్కించుకోవాలి పైన నుంచి. చూడండి, ఇంకా ప్రతి ఒక్కటి మనకు ఏ పార్ట్ అయినా కానీ క్లీన్గా చూడండి. ఇక్కడ నుంచి మనకి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ అనేది డస్ట్ చాలా కూర్చుంది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ సైడ్ ఇవన్నీ నేను థ్రెడ్స్ ఎక్కిస్తాను, మళ్ళీ చిక్కు అవుతాయి కదా. ఈ క్లీన్ అంటే టోటల్గా క్లీన్ చేయాలి, చాలా నీట్గా. మళ్ళీ మనకు టైం దొరకదు కదా. చూడండి, ఇలా బ్రష్ తోటి అయితే చాలా డస్ట్ ఉంది మిషన్ పైన అయితే. మళ్ళీ మనకి ఇదంతా క్లీన్ అప్ అయిపోయినాక నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రేమ్. చూడండి, మనకు ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి, డస్ట్ అనేది ఉండకుండా. మళ్ళీ మనకు ఇక్కడైతే ఏం పెట్టద్దు, నేను మాత్రం సిజర్ అనేది పెడతాను, కింద పెడితే పిల్లలు తీస్తారనేసి. మనకు మెయిన్ ఏంటంటే ఇదైతే కట్టర్ ఎవరు, నేను దిష్టి తగలకుండా అని నేను మిషన్ తీసుకున్నప్పుడే కట్టాను, షాప్లో ఉన్నప్పుడు. ఇది అలాగే ఉంచాను, తీయలేను ఇంకా. అక్కడైతే నేను ఆల్రెడీ క్లీన్ చేసేసాను. మనకు టైం అనేది ఎక్కువ అయిపోతుంది కదా, అందు గురించి మిషన్కి అయితే అక్కడ ఫస్ట్ నేను క్లీన్ చేసేసాను థ్రెడ్స్ దగ్గర. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది క్లీన్ చేశాక మనకు నెక్స్ట్ వచ్చేసి దీని కింద మనకు ఫ్రేమ్ కింద మనకు మిషన్ రన్ చేస్తాం కదా, అప్పుడు మనకు మెయిన్ ఆఫ్ చేసి ఫ్రేమ్ అనేది చేయితోటి జరుపుకున్నా వస్తుంది, లేదంటే అలాగే ఆన్ చేసినా వస్తుంది. కానీ మనకు మిషన్ రన్ ఉన్నప్పుడు ఆడుతూ వస్తుంది కదా, అందు గురించి అప్పుడు చేయొద్దు, మిషన్ ఆఫ్ చేసి చేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే మనం ఇది ఓపెన్ చేయాలి ఇప్పుడు, ఎందుకంటే దీంట్లో ఇప్పుడు చాలా ఉంటుంది డస్ట్. చూడండి మీరు, ఇది నేను ఓపెన్ చేశాక మళ్ళీ కంటిన్యూ చేస్తాను. మళ్ళీ మీకు వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు చాలా డస్ట్ అనేది ఉంటుంది ఇందులో, మొత్తం థ్రెడ్సే ఉంటాయి. చూడండి ఇలా ఎంత ఉందో చూడండి, క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇదిగో మనం అయితే ఈ పైన మిషన్ తొందరగా డైలీ క్లీన్ చేసినా చేయకున్నా కానీ ఇదైతే 3-4 డేస్కి ఒక్కసారి మన మిషన్ అనేది ప్రాబ్లం కాకుండా ఉండాలంటే ఇవన్నీ మనం 3-4 డేస్కి ఒకసారి మనం క్లియర్ చేసుకోవాలి. చూడండి, అసలు చాలా డస్ట్ అనేది ఇందులో ఉంది. మనం కింద ఫ్రేమ్కి పేపర్ అనేది వేస్తాం కదా, ఆ పేపర్ది డస్ట్ మొత్తం ఉంటుంది దీంట్లో, వేరే ఏ డస్ట్ ఉండదు, ఆ పేపర్ డస్టే ఉంటుంది. ఇలా ఎక్కువ పేపర్ డస్ట్ మళ్ళీ థ్రెడ్స్ అనేది ఇందులో ఇరికినాయి అనుకోండి, మనకు క్లాత్ అనేది చినిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మిషన్ రన్ అవుతూనే ఆగిపోతుంది. చూడండి, మీకు కింది నుంచి కూడా చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే మనం బాబిన్ కేస్ పెట్టాం కదా,
ఇది తీసేయాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఎంత ఉంది డస్ట్ చూడండి, చాలా ఉంది. మనం క్లీన్గా నీట్గా అన్నీ క్లీన్గా చేసుకోవాలి. ఇప్పుడే మనకు మిషన్ అనేది పాడవదు. సర్వీసింగ్ చేసినట్టు వాళ్ళు వచ్చి సర్వీసింగ్ చేస్తారు, కానీ మనం కూడా సర్వీసింగ్ చేసినట్టు ఉంటుంది కదా, అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మన వీడియోస్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ అనేది నేను పోస్ట్ చేస్తాను. చాలా ఐడియాస్ కూడా ఇస్తాను, ఎలా కుట్టాలి ఏంటి అనేది కూడా. మనకు మిషన్ పైన క్లాత్ అనేది ఏ విధంగా అటాచ్ చేసుకొని, క్లాత్ తక్కువ ఉంటే ఏ విధంగా అటాచ్ చేసుకొని వర్క్ వేసుకోవాలనేది కూడా నేను చెప్తాను. అలాంటి క్లాత్స్ ఇంకా రాలేవు కదా, మామూలుగా వీడియోస్ తీసి పోస్ట్ చేస్తున్నాను. అలాంటివి వచ్చినాక కూడా నేను పెడతాను వీడియోస్. చూడండి, ఇదైతే క్లియర్గా అయిపోయింది. ఈ సైడ్ అనేది చిన్న డస్ట్ ఉంటుంది, అది మనం నోట్ తోటి ఊరితే వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే డిబ్బా పెట్టేస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే డిబ్బా అయితే పెట్టేస్తున్నాను ఆయిల్ వేసి. చూడండి, ఇప్పుడైతే నేను దీంట్లో ఆయిల్ అనేది వేస్తున్నాను. మనకు మెయిన్ ఆయిల్ అనేది వేస్తే మిషన్ అనేది చాలా స్మూత్గా నడుస్తుంది. ఇప్పుడు మనం స్ప్రింగ్లో కూడా ఆయిల్ వేయాలి. ప్రతి ఒక్క స్ప్రింగ్లో ఒక్కొక్క చుక్కని, ఎక్కువ వేయద్దు, ఒక్కొక్క చుక్క ఆయిల్ అనేది వేయాలి. వేసినాక ఒక్కొక్క సూది అనేది మనం రన్ చేయాలి, కానీ మనకి ఇప్పుడు వర్క్ వేసేటి ఉన్నాయి అనుకుంటే అలాగే రన్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు మనకు ఇక్కడ మళ్ళీ ఆ లాస్ట్లో ఒకటి ఉంటుంది, అక్కడ వేయాలి. మళ్ళీ దీంట్లో కూడా మనకు డైరెక్ట్ వెళ్ళడానికి రాదు. 1 నంబర్ ఆన్ చేస్తే మనకు మిషన్ అనేది రన్ అవుతుంది. స్టాప్ చేసి మళ్ళీ మనకి ఇక్కడ అనేది హోల్ ఉంటుంది, ఇక్కడ వేయాలి ఆయిల్. మళ్ళీ ఇప్పుడు మనకు 12 నంబర్ మళ్ళీ మిషన్ అనేది ఆన్ చేయాలి. మళ్ళీ మిషన్ రన్ అవుతుంది. మళ్ళీ స్టాప్ చేయాలి. స్టాప్ చేసి ఇక్కడ మనకి ఎక్కడెక్కడ ఆయిల్ వేయాలనేది వాళ్ళు చెప్పారు, డాట్స్ టిక్స్ మరీ పెట్టించారు, అక్కడ వేయాలి. చూడండి, ఇంకా కొద్దిగా అక్కడక్కడ డస్ట్ ఉంది. ఇందులో మెయిన్ సెన్సార్లు పని చేయకపోతే మిషన్ అయితే అస్సలు నడవదు. చూడండి, మనకు మిషన్ అయితే క్లియర్ అయిపోయింది. ఓన్లీ ఇప్పుడు థ్రెడ్స్ మాత్రం ఎక్కియాలి. థ్రెడ్స్ ఎలా ఎక్కిస్తానో చూపిస్తాను. చూడండి, థ్రెడ్స్ కస్టమర్ కాల్ చేశారు. మార్నింగ్ కల్లా 3 బ్లౌజెస్ కంప్లీట్ కావాలి. మిగతా అన్ని థ్రెడ్స్ ఎక్కియడం చూపిస్తున్నాను, కానీ కొంచెం లేట్ అవుతుంది. మళ్ళీ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ఇది ఒకటి చూస్తున్నాను. చూడండి, ఆల్రెడీ థ్రెడ్స్ ఎక్కించినవి ఉన్నాయి కదా, మనకు 3 కలర్స్ అనేది అవి చూపిస్తాను. చూడండి, మనకు థ్రెడ్స్ అనేది ఇలా 2-3 లైన్స్ అనేది ఇలా రౌండప్ చేసుకొని, ఇందులో నుంచి మనకు ఇలా వచ్చేసి కింది నుంచి మనకు చూడండి, మనకు ఇవి కొంచెం అటు ఇటు అయినా కానీ వర్క్ అనేది పడదు. కరెక్ట్గా థ్రెడ్ అనేది మనం మిషన్ది కరెక్ట్గా థ్రెడ్ అనేది ఎక్కియాలి. చూడండి, చాలా టైం పడుతుంది థ్రెడ్స్ ఎక్కియాలంటే. అందు గురించి నేను అన్ని థ్రెడ్స్ అయితే ఎక్కియడం చూపించట్లేదు, ఎందుకంటే మాకు టైం లేదు. కొంచెం అర్జెంట్ బ్లౌజెస్ ఉన్నాయి వర్క్ వేసేటి. చూడండి, మనకి థ్రెడ్ అనేది ఇందులో నుంచి తీసుకొని పైనకి మళ్ళీ ఇందులో నుంచి పైనకి వెళ్ళాలి. ఏ మాత్రం థ్రెడ్ ఎక్కియడం పొరపాటు అయినా కానీ మనకు వర్క్ అనేది పడదు, మళ్ళీ మిషన్ అనేది ఖరాబ్ అయిపోతుంది మొత్తం. చూడండి, ఇలా చాలా కేర్ఫుల్గా మనం థ్రెడ్స్ అనేది ఎక్కియాలి. ఇలా ఈ విధంగా అయితే మనం మిషన్ అనేది క్లీన్ చేసేసుకున్నాము. ఫ్రేమ్ అనేది ముందు వెనకాల నేను మూవ్ చేసి, దీని కింద ఏదైనా డస్ట్ ఉంటే దీని కింద ఉంటుంది డస్ట్. ఇలా మనం దులిపాక మొత్తం దీని కింద ఏదైనా డస్ట్ ఉంటే మనం క్లీన్గా
బ్రష్ తోటి కానీ క్లాత్ తోటి కానీ క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. మిషన్ అయితే టోటల్గా నీట్గా డస్ట్ అంతా క్లీన్ అయిపోయింది. మనం వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. అర్జెంట్ వర్క్స్ ఇచ్చేటివి ఉన్నాయి. నేను డిజైన్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను, చూడండి. ఇప్పుడైతే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.